హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి మనం స్కోర్ బూస్టర్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే. ఆల్రెడీ 11 సెషన్స్ అనేవి ఫినిష్ అయిపోయాయి. ఈ పర్టికులర్ సెషన్ అనేది 12th సెషన్. ఇది మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సెకండ్ సెషన్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో ఒక 15 క్వశ్చన్స్ అనేవి మనం కవర్ చేయడం జరిగింది. సో దీంట్లో అబౌట్ 25+ క్వశ్చన్స్ని మనం కవర్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ స్కోర్ బూస్టర్ సిరీస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఒక క్విక్ రివిజన్ లాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది ఒక ఓవరాల్గా ఐడియా అనేది మీకు వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటారు త్రూ క్వశ్చన్స్. ఓకే, సో డోంట్ మిస్ టు ఫాలో దెమ్ విదౌట్ ఫెయిల్. ఓకే, సో వీటికి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, వేరే యూస్ఫుల్ అప్డేట్స్ కావచ్చు, మా ఛానల్ నుంచి మీకు రావాలి అని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది, యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. సో ప్రతి అప్డేట్ని కూడా, యూస్ఫుల్ అప్డేట్ని మిస్ అవ్వకుండా మీ మొబైల్లోనే ఇన్స్టెంట్గా పొందుతారు. ఓకే, అండ్ ఎంట్రీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీకు ఏ కోర్స్కి సంబంధించి అయినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ పర్టికులర్గా ఏపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి ప్రజెంట్ మీకు ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. సో ఈ పర్టికులర్ కూపన్ మీరు ఎంటర్ చేయడం ద్వారా గ్రూప్ 4 GRP4 ఈ కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా 999 రూపాయలు సెల్లింగ్ ప్రైస్గా ఉన్నటువంటి ఈ కోర్సు ద్వారా 200 ఆఫ్తో 200 డిస్కౌంట్తో మీకు 799 రూపాయలకే ప్రస్తుతం అనేది రావడం జరుగుతుంది. సో ఈ కూపన్ లింక్ అనేది డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్ దాన్ని క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ కోర్స్ ఫీచర్స్ ఏంటి అంటే ఏపీఎస్సీ గ్రూప్ 4 మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేత ఈ కోర్స్ అనేది డిజైన్ చేయబడింది. సో 100+ అవర్స్ కంటెంట్, 100+ అవర్స్ వీడియో లెక్చర్స్ అయితే మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే 30కి పైగా మోడల్ టెస్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ మోడల్ టెస్ట్స్ వల్ల మీరు ఏ స్థాయిలో ఉన్నారు కాంపిటీషన్లో అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దే ఆర్ మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. 30 టెస్ట్స్ కనుక మీరు టేకప్ చేశారనుకోండి, సో ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఓకే, 100 అవర్స్ పైగా వీడియో కంటెంట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీకు టాపిక్ వైజ్గా క్విజెస్ కూడా ఉంటాయి. ప్రతి టాపిక్ తర్వాత ఫాలోడ్ బై క్విజెస్ అనమాట. దానికి సంబంధించిన క్విజ్ ఉంటుంది. అండ్ సో ఇది ఓవరాల్గా మీకు యాప్లో మీరు వెళ్తే ఇలా మీకు గ్రూప్ 4 కోర్స్ అనేది కనబడుతుంది. అండ్ ఈ వీడియో కంటెంట్తో పాటు మీకు రెడీ టు స్టడీ అనేది మీకు ఒక ప్యాక్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే జనరల్ స్టడీస్కి సంబంధించి లైక్ జనరల్ అవేర్నెస్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, లేదా జనరల్ సైన్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ MCQs ఫార్మాట్లో మీకు ఉండడం జరుగుతుంది అనమాట. సో క్వశ్చన్స్ త్రూ మీరు కాన్సెప్ట్స్ నేర్చుకొని ఈ వీడియో కంటెంట్లో ఏవైతే మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో వాటి యొక్క పరిధిని పెంచుకొని మీకు కాంప్రిహెన్సివ్గా మీరు నేర్చుకునే ఛాన్స్ అనేది మీకు కనబడుతుంది అనమాట. అండ్ అలాగే మీరు ఏ స్థాయిలో ఉన్నారు అంటే క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా క్వశ్చన్స్. సో వాటి వల్ల మీరు ఎక్కడ ఉన్నారు అండ్ ఇంకా అడిషనల్ పాయింట్స్ ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ కవరేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇది మీకు ఎక్స్ట్రా అనమాట, రెడీ టు స్టడీ. ఓకే, so try to enroll because it is very less compared to the other offline or online platforms. Okay, so మీకు ఈ పర్టికులర్ కోర్స్ కావచ్చు, వేరే ఇతర కోర్సులు కావచ్చు, ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే మీకు డిస్క్రిప్షన్లో చిన్న ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. మా ఏజెన్సీ మిమ్మల్ని సంప్రదిస్తారు. ఓకే, లెట్స్ నౌ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఆల్రెడీ మనం 15 క్వశ్చన్స్ మనం ప్రీవియస్ సెషన్లో ఫినిష్ చేసుకోవడం జరిగింది. సో ఈ సెషన్లో సో మేజర్గా కొన్ని డిఫరెంట్ మోడల్స్ మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు సిలబస్లో చూసుకున్నట్టయితే మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ కూడా సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కొన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇలా మీకు ఒక శాంపుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 15, 7, 11, 20, 11, 20, 28 దీని యొక్క సగటు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సగటు అంటే ఏంటంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇది మీకు తెలిసిందే. సో రాశులు అంటే ఏంటి? ఈ శాంపుల్లో ఏవైతే అబ్జర్వేషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా రాశులు. ఓకే, సో వీటి యొక్క మీన్ అంటే ఏంటి? ఇక్కడ సింప్లీ 15 + 7 వీటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ఓవరాల్గా 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7. సో రాశుల మొత్తం ఎంత ఇక్కడ? 15, 7, 22, 32, 33, 53, 63, 64, 84, 104, 112. రాశుల మొత్తం ఎంత? 112. రాశుల సంఖ్య ఎంత? 7. సో మనకి చేస్తే 7 1 7, 7 6 42. సో 16 అనేది మనకి సగటుగా వస్తుందన్నమాట. సో ఇలా మనము మీన్ అనేది కనుక్కోవచ్చు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. దీన్నే మనం అరిథమెటిక్ మీను అంటాము, సరాసరి అంటాము, సగటు అంటాము. ఓకే, సో ఇదే శాంపిల్కి రెండో క్వశ్చన్ చూద్దాము. ఇదే శాంపుల్ ఇచ్చి ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. మధ్యగతం అంటే ఏంటి? ఈ శాంపుల్ యొక్క మధ్యగతం ఏంటి? సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మధ్యగతం అన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని మధ్యగతం అంటాం. మధ్యలో ఏదైతే ఉంటుందో మధ్యగతం. సో ఈ శాంపుల్లో మధ్యలో ఏది ఉందో అది కాదు మధ్యగతం అంటే. సో దీన్ని ఒక ఆర్డర్లో రాసినప్పుడు, అది ఆరోహణ క్రమంలో కావచ్చు, అవరోహణ క్రమంలో కానీ ఒక ఆర్డర్లో రాసినప్పుడు ఏదైతే మధ్యలో ఉంటుందో దాన్ని మనం మధ్యగతం అంటాం. సో దీన్ని ఒక ఆర్డర్లో రాద్దాం. ఆరోహణ క్రమంలో నేను రాస్తున్నా. సో 7,
11 అనేది 2 సార్లు ఉంది, 2 సార్లు రాసుకోండి. 3 సార్లు ఉంటే 3 సార్లు రాసుకోండి. సో నెక్స్ట్ 15 ఉంది, తర్వాత 20 అనేది 2 టైమ్స్ ఉంది, తర్వాత 28 ఉంది. సో దీంట్లో మధ్యలో ఉంది ఏంటి ఎగ్జాక్ట్గా అంటే టోటల్గా 7 ఉన్నాయి కదా, బేసి సంఖ్య టోటల్గా 7 నంబర్స్ ఉన్నాయి. సో ఇటు 3 వెళ్తే మధ్యలో ఉండేది ఏంటి ఎగ్జాక్ట్గా 15. సో కాబట్టి దీని యొక్క మధ్యగతం ఏమవుతుంది అంటే మీడియన్ ఏమవుతుంది అంటే 15. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ 2 ఉన్నాయి అనుకోండి మధ్యలో, ఇక్కడ టోటల్గా 7 అంటే బేస్ సంఖ్య కాబట్టి మీకు మధ్యలో ఒకటే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి ఉంది, మీరు ఆర్డర్లో రాసినప్పుడు ఇక్కడ 18 అనేది వచ్చింది. ఇప్పుడు ఓవరాల్గా 8 ఉన్నాయి కదా, ఈవెన్ ఉన్నప్పుడు మధ్యలో ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. మధ్యలో ఏంటి ఇక్కడ 15, 18. సో వీటి యొక్క మధ్యగతం ఏమవుతుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. అంటే సింపుల్గా వీటిని మనం ఏం చేస్తున్నాం, సరాసరి కనుక్కుంటున్నాం. ఓకే, మధ్యలో ఏవైతే ఉంటున్నాయో వాటి యొక్క సరాసరి లేదా సగటు అరిథమెటిక్ మీన్ని కనుక్కుంటున్నాం. సో 15 + 18 అంటే 33 డివైడెడ్ బై 2 అన్నమాట, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో ఎంత అవుతుంది మనకి ఇక్కడ 16.5 అనేది ఆన్సర్గా రావడం జరుగుతుంది. మధ్యగతం ఏమవుతుంది అప్పుడు 16.5 అవుతుంది. సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ అదే శాంపుల్కి, శాంపుల్ అంటే ఏంటంటే రాశులు ఏవైతే ఉన్నాయో దాన్ని నేను శాంపుల్ అంటున్నాను. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో దీని యొక్క మోడ్ కనుక్కోమంటాడు. మోడ్ అంటే ఏంటి? బాహుళకం. బాహుళకం పేరులోనే ఉంది. బాహుళం అంటే ఏంటి? ఎక్కువగా ఉండేది, ఎక్కువ సంఖ్యలో ఉండేది, ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేది. ఓకే, సో ఈ శాంపుల్ స్పేస్లో ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేది ఏది? 2 టైమ్స్ రిపీట్ అయ్యేది 11 and 20. 11, 20 అనేది దీని యొక్క బాహుళకం అవుతుంది. 11, 20. బట్ 11, 20 అనేది ఆన్సర్ ఉందా? 11 ఇచ్చాడు, 20 ఇచ్చాడు. బట్ 11, 20 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 11 అనేది 3 సార్లు ఉందనుకోండి, ఇదే శాంపుల్లో 11 అనేది ఆన్సర్ అవుతుంది. ఏది ఎక్కువ సార్లు ఉంటే అది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ యాక్చువల్ ఆన్సర్ ఏంటి? 11, 20. కానీ ఇండివిజువల్గా ఇచ్చాడు కాబట్టి మనకేంటి నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది బాహుళకం. సో నెక్స్ట్ అదే క్వశ్చన్కి సంబంధించి, అదే శాంపుల్కి సంబంధించి రేంజ్ ఏంటి అని అడుగుతాడు. రేంజ్ అంటే ఏంటండి? తక్కువ నుంచి ఎక్కువ. ఓకే, సో ఇప్పుడు మీరు చాలా రేంజ్ల గురించి వినే ఉంటారు. లైక్ 1 సంవత్సరం నుంచి 14 సంవత్సరాల వయసు, లేదా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు గలవారు అని చెప్పేసి ఇస్తారు. అదేంటి? అదొక రేంజ్ అన్నమాట. ఆ రేంజ్లోకి ఎవరెవరు వస్తారు? 18, 50 అని అన్నాడు కాబట్టి 50 - 18 చేస్తే అదే వ్యాప్తి, అదే రేంజ్ అనమాట. సో ఇక్కడ కూడా లీస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లీస్ట్, హైయెస్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్, దాన్ని మనం రేంజ్ అంటాం, వ్యాప్తి అంటాం. సో హైయెస్ట్ ఏంటి ఇక్కడ? బిగ్గెస్ట్ 28, లీస్ట్ ఏంటి 7. సో 28 - 7 ఎంత? 21. సో ఇదే మనకి రేంజ్, వ్యాప్తి అంటాం, అది వ్యాప్తి అవుతుంది. సో నెక్స్ట్ వేరియన్స్ అంటే ఏంటి? సో వేరియన్స్ దాన్ని మనం ఏమంటాము? విస్తృతి అంటాం. సో ఫస్ట్ మీరు శాంపిల్ని రాసుకోండి. శాంపిల్ని నేను ఎక్స్తో ఇండికేట్ చేస్తున్నా. ఓకే, ఎక్స్తో ఇండికేట్ చేస్తున్నా. సో 7, సో ఇక్కడ ఆర్డర్లో రాసుకుంటున్నా. 7, నెక్స్ట్ తర్వాత 11 ఉంది, 11 2 టైమ్స్ ఉంది, తర్వాత 15 ఉంది, తర్వాత 20 ఉంది, 20 2 టైమ్స్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 28. ఓకే, ఫస్ట్ ఎక్స్ అంటే ఏంటి? ఇచ్చిన శాంపుల్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. తర్వాత మీరు మీన్ వాల్యూ రాసుకోండి. మీన్ అంటే ఏంటి? సగటు ఆల్రెడీ కనుక్కున్నాం కదా, సగటు మనం ఫస్టే కనుక్కున్నాం కదా. మనకి ఎంత వచ్చింది? 16 అనేది సగటుగా రావడం జరిగింది, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో ఆ సగటుని ఈ శాంపుల్లో ఉన్నటువంటి ప్రతి నెంబర్కి ఆపోజిట్గా వేసుకోండి. 16, 16, 16, 16, 16, 16. ఓకే, సో ఫస్ట్ ఏంటి? శాంపుల్లో ఉన్నవన్నీ రాసుకున్నాను, తర్వాత మీన్, వాటికి ఎదురుగా మీన్ రాసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు యాజ్ అ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే x - x బార్ కనుక్కోండి. సో 7 - 16, 11 - 16, x - x బార్ అంటే ఈ వాల్యూస్ మైనస్ ఈ వాల్యూస్ మనం చేయాలి. సో 7 - 16 ఎంత? -9. ఇదెంత అవుతుంది? -5. ఇదెంత అవుతుంది? -5. ఇదెంత అవుతుంది? ఇదెంత అవుతుంది? -1. ఇదెంత అవుతుంది? 4 అవుతుంది. ఇదెంత అవుతుంది? 4. ఇదెంత అవుతుంది? 12 అవుతుంది. సో ఇదే మనకి ఇంకా ఫైనల్ కాదు. దీన్ని ఏం చేయాలి? మనం స్క్వేర్ చేయాలి మళ్ళీ. ఓకే, దీన్ని ఏం రాస్తున్నాను? x - x బార్ హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. సో -9 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 81. -5 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 25. ఇదేమవుతుంది? 25. ఇదేమవుతుంది? 1. ఇదేమవుతుంది? 16. ఇది 16. సారీ, జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్. రైట్, సో ఇదేమవుతుంది? 12 స్క్వేర్ అంటే ఎంత? 144. సో యాజ్ అ నెక్స్ట్ స్టెప్ దీని యొక్క సిగ్మా కనుక్కోవాలి. సిగ్మా అంటే ఏంటి? ఈ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడితే దాన్ని మనం సిగ్మా అంటాం. సో సిగ్మా x - x బార్ హోల్ స్క్వేర్ వాల్యూని మనం కనుక్కోవాలి. అంటే ఏంటి? సింపుల్గా వీటన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేద్దామా? 144, 144, 154,
160, 176, 177, 197, 202, 222, 227, 228, 80 అంటే 308 ఏమవుతుంది? 308 అవుతుంది. ఓకే, బట్ వేరియన్స్ విస్తృతి మనం కనుక్కోవాల్సినప్పుడు ఇదే కాదు మనకు ఫైనల్ ఆన్సర్. ఈ వాల్యూ డివైడెడ్ బై n-1. ఈ వాల్యూ అంటే సిగ్మా x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది డివైడెడ్ బై n-1. సో ఈ వాల్యూ మనకు ఆల్రెడీ 308 వచ్చింది కదా. మరి n అంటే ఏంటి ఇక్కడ అంటే శాంపుల్లో ఎన్నైతే నంబర్స్ ఉంటాయో, ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఉంటాయో, ఎన్నైతే రాశులు ఉంటాయో అవి n వాల్యూ కింద వస్తాయి. ఎన్ని ఉన్నాయి టోటల్గా? 7 ఉన్నాయి. 7 - 1 అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఏంటి? 6. సో ఇది మనకి ఏమవుతుంది అంటే వేరియన్స్ అవుతుంది. వేరియన్స్ దగ్గరికి మనం ఎలా వస్తున్నాము మళ్ళీ ఒకసారి చూడండి ప్రాసెస్. ఫస్ట్ x వాల్యూస్ అన్ని రాసుకోండి, తర్వాత x బార్ అంటే మీన్ వాల్యూ ఏదైతే ఉంటుందో వాటికి ఆపోజిట్గా మీన్ వాల్యూ రాసుకోండి, తర్వాత x మైనస్ x బార్, x నుంచి x మైనస్ తీసేయండి, ఆ వాల్యూస్ని రాసుకోండి, ఆ తర్వాత వీటిని స్క్వేర్ చేయండి సింపుల్గా. సో వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సిగ్మా చేయండి, యాడ్ చేయండి. సో అది మీకు న్యూమరేటర్. దాన్ని కింద డివైడెడ్ బై చేసి సింప్లీ n-1 రాశుల మొత్తం, రాశులు టోటల్గా ఎన్ని ఉన్నాయి డివైడెడ్ బై అవి -1. సో 7 - 1 6 అవుతుంది. దీన్నే మనం ఏమంటున్నాము? వేరియన్స్ అంటున్నాం. వీతో ఇండికేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఎంత అవుతుందండి? 6×5 = 30, 6 గట్ల 6, 6 గట్ల 6, ఇక్కడ 2 ఉంటుంది, 6×18, 6×18 అంటే 51.33 అనేది మనకి వేరియన్స్ అవుతుంది, విస్తృతి అవుతుంది. ఓకే, సో వేరియన్స్ ఏంటి? వేరియన్స్ ఏంటి ఇక్కడ? వేరియన్స్ ఇస్ నథింగ్ బట్ 51.33. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టాండర్డ్ డీవియేషన్, ప్రామాణిక విచలనం ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? ప్రామాణిక విచలనం ఏంటి? సేమ్ శాంపుల్, దానికి ప్రామాణిక విచలనం కనుక్కోమంటున్నాడు. ప్రామాణిక విచలనం అంటే ఏంటి అని అంటే v ఈజ్ నథింగ్ బట్ సింప్లీ స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్. ఓకే, v వాల్యూ మనకి ఇందాక ప్రాబ్లంలో ఏదైతే వచ్చిందో అది దేనికి సమానం అంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ప్రామాణిక విచలనాన్ని స్క్వేర్ చేస్తే వచ్చేది. సో స్టాండర్డ్ డీవియేషన్ సింప్లీ ఏమవుతుంది మరి? స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ వేరియన్స్ అవుతుంది. విస్తృతికి జస్ట్ స్క్వేర్ రూట్ చేస్తే సరిపోతుంది. విస్తృతి మనకు ఆల్రెడీ ఎంత వచ్చింది? 51.33 వచ్చింది. దానికి స్క్వేర్ రూట్ అప్లై చేయండి, అదే స్టాండర్డ్ డీవియేషన్. సో మనకి 51.33కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే అదే మనకి స్టాండర్డ్ డీవియేషన్, ప్రామాణిక విచలనం. సో ఇక్కడ ఆప్షన్స్ నుంచి వెళ్దాము. ఇక్కడ మనకి 51.33 రావాలి అంటే దేన్ని స్క్వేర్ చేస్తే మనకి 51.33 వస్తుందో అదే మనకి స్టాండర్డ్ డీవియేషన్. సో ఇక్కడ ఆల్రెడీ 8 స్క్వేర్, 8 మనం తీసుకున్నా కానీ 8 స్క్వేర్ అంటే 64 కదా, అంటే దీన్ని మనకు కావాల్సింది 51 కదా, ఇది ఎక్సీడ్ అయిపోతుంది, ఇది కాదు. నెక్స్ట్ 6.83, 6ని అంటే 7 తీసుకుంటున్నాను ఫర్ ఇన్స్టెన్స్, 7ని స్క్వేర్ చేసినా మనకి 49 వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7.16 అంటే 7 స్క్వేర్ చేస్తే 49 వస్తుంది, మనకు కావాల్సింది 51 అంటే 0.16 కూడా ఉంది కదా, దీన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటే మేబీ వస్తుందేమో, దీన్ని మనం హోల్డ్లో పెడదాం, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి 6.55, ఈవెన్ మనం 7 తీసుకున్నా కానీ మనకి 7 స్క్వేర్ 49 వస్తుంది, మనకు కావాల్సింది 51. సో ఇదైతే కాదు. సో ద ఓన్లీ పాసిబుల్ ఆన్సర్ హియర్ ఈజ్ 7.16. సో ఇది స్టాండర్డ్ డీవియేషన్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇదే శాంపుల్కి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ప్రామాణిక విచలన గుణకం. ప్రామాణిక విచలన గుణకం అంటే ఏంటి అని అంటే సింప్లీ మనం స్టాండర్డ్ డీవియేషన్ ఏదైతే కనుక్కున్నామో ఆ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ డివైడెడ్ బై మ్యూ ఆర్ దీన్నే ఎక్స్ బార్ అంటే ఏంటి? మనం మీన్ వాల్యూ కనుక్కున్నాం కదా, సగటు వాల్యూ వేసుకున్నాం కదా. సో ఎస్డి డివైడెడ్ బై మీన్ వాల్యూ మనం చేస్తే మనకు వచ్చేది ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, ప్రామాణిక విచలన గుణకం. సో స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ మనం ఇందాక ప్రీవియస్ ప్రాబ్లం చూసాం కదా, 7.16 వచ్చింది. 7.16 డివైడెడ్ బై ఎక్స్ బార్ ఎంత వచ్చింది మనకి? 16 వచ్చింది. మీన్ వాల్యూ కనుక్కున్నాం కదా ఫస్ట్ ప్రాబ్లంలో, 16 వచ్చింది. సో ఇక్కడ మనకి చూస్తే పర్సెంటేజ్లో ఇచ్చారు కాబట్టి ఇది యాక్చువల్గా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. మనం పర్సెంటేజ్లో ఇస్తే కనుక సింప్లీ మీరు ఇంటూ 100% చేసేయండి, ఇంటూ 100%. ఇది కోఎఫిషియంట్, ఇది గుణకం. సో పర్సెంటేజ్లో ఇస్తే సింప్లీ దీనికి పర్సెంటేజ్ ఇంటూ 100% చేయండి. ఇది ఏంటండి? సింప్లీ స్టాండర్డ్ డీవియేషన్ ఏదైతే వస్తుందో దానికి డివైడెడ్ బై మీరు చేయండి. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనకి స్టాండర్డ్ డీవియేషన్ వరకు మనం కనుక్కోవాలి. ఈ శాంపిల్ స్పేస్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వరకు కనుక్కోవాలి, డివైడెడ్ బై మీన్ చేసి ఇంటూ 100% చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే, సో క్యాన్సిల్ అవుట్ చేద్దాము. పాయింట్ చేస్తే 16 4 64 7 ఉంటుంది, 16 4 64 12 ఉంటుంది. పాయింట్ కాబట్టి 0 యాడ్ చేస్తే 16 112 8 ఉంటుంది, 16 80. సో 0.4475 ఇంటూ 100 చేస్తే 44.75 అనేది మనకి ఆన్సర్గా వస్తుంది. సో ఆన్సర్ ఏ. సో ఇలా ఒక శాంపుల్ అనేది ఇచ్చి మనకి రకరకాలుగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీకు ఐడియా
సో ఏంటి, మీన్ ఏంటి, మోడ్ ఏంటి, వేరియన్స్ ఏంటి, స్టాండర్డ్ డివియేషన్ ఏంటి, సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఏంటి అన్న దానిపైన మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ సెషన్లో కూడా ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ఇంకొంచెం డిఫికల్టీ లెవెల్ తీసుకొని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, హోప్ దిస్ ఇస్ క్లియర్ గైస్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. సో ఇది ఓవరాల్గా మెంటల్ ఎబిలిటీలో 23rd ప్రాబ్లం. సో హోటల్ యొక్క కోడ్ 12 అయినా బోర్ యొక్క కోడ్ ఎంత? సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించింది. ఓకే ఓకే సో ఇక్కడ హోటల్ అనే దాన్ని డీకోడ్ చేస్తే మనకి 12 అయింది, బోర్ని డీకోడ్ చేస్తే ఎంత అని అడుగుతున్నాడు. సో మోస్ట్ ఆఫ్ ద రీజనింగ్ ప్రాబ్లమ్స్లో ఇలాగే. సో ఫస్ట్ ఒక శాంపుల్ మనకి ఇస్తాడు, దాన్ని డీకోడ్ ఆల్రెడీ ఇస్తాడు. సో అలాగే దాన్ని అనుసరించి మనం ఆల్రెడీ ఒక ఇచ్చిన కోడ్కి డీకోడ్ చేయాలి. ఓకే రైట్. సో మోస్ట్ ఆఫ్ ద రీజనింగ్ ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి. సో దీనికి ఫస్ట్ ఇది వర్బల్ రిలేటెడ్ కాబట్టి వీటి యొక్క స్థానాలు అనేవి మనకి తెలిసి ఉండాలి. ఆల్ఫాబెట్లో వీటి యొక్క స్థానాలు అనేవి మనకి తెలిసి ఉండాలి. హెచ్ వాల్యూ ఎంత, హెచ్ యొక్క స్థానం ఎంత 8, ఓ యొక్క స్థానం ఎంత 15, టీ యొక్క స్థానం ఎంత 20, ఈ యొక్క స్థానం ఎంత 5, ఎల్ యొక్క స్థానం ఎంత 12. సో మనకి దీని యొక్క కోడ్ 12 అంట. అంటే ఏ రకంగా 12 వస్తుందో చూడాలి మనం. ఫస్ట్ వీటిని ఒక సమ్ చేసి చూద్దాం. 12 × 5 17, 20, 37, 47, 52, 60. ఓవరాల్గా వీటిని సమ్ చేస్తే మనకి 60 వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ దీని యొక్క కోడ్ 12 అని చెప్పేసి ఇచ్చాడే. మనకి 60 నుంచి మనకి 12 ఎలా వస్తుందండి? ఈ రెండింటిని యాడ్ చేసి ఇంటూ 2 చేసినా వస్తుంది, సింప్లీ డివైడెడ్ బై 5 చేసినా వస్తుంది 12. అర్థమైందా? సో 20లో డిజిట్స్ని యాడ్ చేసి 6 + 0 వీటిని యాడ్ చేసి ఇంటూ 2 చేసినా మనకు 12 వచ్చింది. అదొక రకమైన కోడ్, అట్లా కరెక్టే అవుతుంది. లేదా సింప్లీ 60 డివైడెడ్ బై 5 చేసినా కానీ మనకి 12 వస్తుంది. మరి 5 ఎలా చేస్తాం డివైడెడ్ బై? ఎందుకు చేయాలి అంటే టోటల్ లెటర్స్ కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 5 ఉన్నాయి, 1 2 3 4 5. సో దిస్ ఇస్ మోర్ రీజనబుల్. ఓకే, 60 డివైడెడ్ బై 5 మనకి 12 అవుతుంది అనేది వెరీ రీజనబుల్ అనమాట. సో లెట్స్ గో విత్ దిస్ కోడ్. ఇలాగే మనం క్రాక్ చేసి దీనికి కూడా ఆన్సర్ వస్తుందా లేదా చూద్దాం. అది రాకపోతే ఇంకేమైనా ప్యాటర్న్ అయ్యి ఉంటుందా అనేది మనం క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ దీని యొక్క స్థానాలు రాసుకుంటే బి అనేది 2, ఓకే, ఓ అనేది 15, ఆర్ అనేది 18, ఈ అనేది 5. నెక్స్ట్ ఇది 23, 33, 38, ఇది 40 అవుతుంది. ఓకే, సో ఒకవేళ ఫస్ట్ మనం అనుకున్న లాజిక్ ప్రకారం 4 + 0 4 టోటల్గా దాన్ని ఇంటూ 2 చేసాం కదా. 6 + 0 6 × 2 12 అనుకున్నాం కదా ఫస్ట్ లాజిక్ ప్రకారం. సో అలా చేస్తే మనకి 8 వస్తుంది. ఆప్షన్స్లో ఉందా? సో ఇది కాదు లాజిక్. సెకండ్ లాజిక్ ప్రకారం ఏంటి? సో సెకండ్ లాజిక్ ఏంటి? మనకి ఇక్కడ వచ్చింది టోటల్గా సమ్ చేస్తే వచ్చింది 40 కదా. 40 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. డివైడెడ్ బై 4 చేస్తే 10 వస్తుంది కదా మనకి. సో ఇది కరెక్ట్ లాజిక్ అనమాట. ఓకే, సో ఇలా మనకి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటే లాజిక్ ఉండాలని లేదు, మల్టిపుల్ లాజిక్స్ కూడా ఉండొచ్చు. ఆన్సర్స్లో ఒకవేళ ఒక లాజిక్తో ఆన్సర్ రాకపోతే వేరే లాజిక్తో మనం ట్రై చేయాల్సి ఉంటుంది, డీకోడ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్. నెక్స్ట్ పేపర్ను 11.20గా మరియు పెన్సిల్ను 9.83గా రాస్తే పెన్నును ఏ విధంగా రాస్తారు అని చెప్పేసి అడిగాడు. సో సేమ్ ఇలాగే స్థానాలను బట్టి మనం ట్రై చేద్దాం ఆన్సర్ వస్తుందా లేదా అని చెప్పేసి. పి అంటే ఏంటి? పి అంటే 16, ఏ అంటే ఎంత 1, పి అంటే ఏంటి 16, ఈ అంటే ఏంటి 5, ఆర్ అంటే ఏంటి 18. సో సమ్ చేసి చూద్దాము. సో ఇక్కడ 23, 33, 39, 40, 56 అవుతుంది. ఓవరాల్గా సమ్ చేసి ఎంత అవుతుంది? 56 అవుతుంది. సో 56 మనకి 11.20 రావాలి, 11.20 రావాలి. సో ఎలా చేయవచ్చు? ఈ పేపర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్ ఉన్నాయి. డివైడెడ్ బై 5 చేస్తే మనకు వస్తుందా లేదా క్రాస్ చెక్ చేద్దాం. 5 1 5, 5 1 5, ఇక్కడ 1 ఉంటుంది, 5 2 10, అంటే 2 0 పెట్టుకోవచ్చు కదా. ఇది వచ్చింది కరెక్టే. బట్ ఇదే ఫైనల్ లాజిక్గా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి మనకి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు, ఇంకో క్లూ ఇచ్చాడు. పెన్సిల్ని డీకోడ్ చేస్తే మనకి 9.83 రావాలి. సో పెన్సిల్ దీని యొక్క స్థానాలు కూడా రాసుకుందాం. పి అంటే 15, ఈ అంటే 5, ఎన్ అంటే 14, సి అంటే 3, ఐ అంటే 9, ఎల్ అంటే 12. సో వీటిని సమ్ చేసి చూద్దాం. ఇక్కడ 21, 24, 34, 38, 43, 53, 58 కరెక్టేనా? సో ఇది 21, 24, 34, 38 సారీ P16 కదండి. రైట్, P16 నేను రాంగ్గా వేశాను. సో 58 అంటే మనకి ఎంత వస్తుంది? 59 వస్తుంది. ఓకే, 59 వస్తుంది. సో డివైడెడ్ బై ఓవరాల్గా లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కదా.
సో 6954 6954. సో ఇక్కడ 5 ఉంది, 6848, 618. సో 9.83 వచ్చింది. సో ఇది కూడా కరెక్టే. సో ఈ ప్యాటర్న్ అనేది మనం చేసేది 20ది కరెక్ట్ అనమాట. సో సేమ్ ప్యాటర్న్ మనం దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. పి అంటే ఎంత 16, ఈ అంటే ఎంత 5, ఎన్ అంటే ఎంత 14. సో 16 అనేది 21, ఇది 31, 4 35. సో మనం ఏం చేయాలి, టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేయాలి, డివైడెడ్ బై 3. సో 3 11 33, 2 ఉంటుంది, 3 18, 3 18. సో 11.666 అండ్ సో ఆన్. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్గా వస్తుంది అనమాట. సో ఇలా మీకు సింపుల్ ప్రాబ్లమ్సే ఇస్తాడు, ఇంకా సింపుల్గా ఇస్తాడు గ్రూప్ 4. ఓకే, సో మీకు కొంచెం ఇంకా క్లియర్గా ప్రాక్టీస్ కావాలి అని చెప్పేసి మనం కొంచెం డిఫికల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చూడండి, ఇది ఇప్పటి వరకు ఉన్న వాటికన్నా కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం. ఓకే, సో ఇది కూడా రీజనింగ్, సో కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి. సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట. ప్రీ నాట్ బిస్ అంటే స్మోకింగ్ ఈజ్ హార్మ్ఫుల్. ప్రీ నాట్ బిస్ అంటే స్మోకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ అంటే వాడి ఇంటెన్షన్ ఏంటి, ప్రీ నాట్ బిస్ అంటే ప్రీ మీనింగ్ స్మోకింగ్, నాట్ మీనింగ్ ఈజ్, బిస్ మీనింగ్ హార్మ్ఫుల్ అని కాదు. ఎక్స్క్యూజ్ మీ. సో ప్రీ మీనింగ్ స్మోకింగ్, నాట్ ఈజ్, బిస్ హార్మ్ఫుల్ అని కాదు. చూడండి సెకండ్ది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. వోట్ డోర్ నాట్, అవాయిడ్ హార్మ్ఫుల్ హ్యాబిట్. నెక్స్ట్ డోర్ బిస్ ఎల్, ప్లీజ్ అవాయిడ్ స్మోకింగ్. సో ఇలా అంటే ప్రీకి మీనింగ్ స్మోకింగ్ కావచ్చు, ఈజ్ కావచ్చు, హార్మ్ఫుల్ కావచ్చు. నాట్కి స్మోకింగ్, ఈజ్, హార్మ్ఫుల్ ఏదైనా కావచ్చు. సో మనము ఈ 3 క్లూస్ని యూజ్ చేసి, సో ప్రీ అంటే ఏంటి, నాట్ అంటే ఏంటి, బిస్ అంటే ఏంటి, మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ కూడా చూద్దాము. ఈ క్రింది వాటిలో హ్యాబిట్కి సరిపోయిన కోడ్ ఏది? సో హ్యాబిట్కి ఈ ఇచ్చిన కోడ్స్లో, ఈ టోటల్గా 9 కోడ్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏది హ్యాబిట్కి సరిపోయే కోడ్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హ్యాబిట్ అనేది ఎక్కడుందో చూసుకోవాలి. ఏ సెంటెన్స్లో ఉంది, సెకండ్ సెంటెన్స్లో ఉంది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, హ్యాబిట్ ఇక్కడ ఉంది. సో ఈ హ్యాబిట్కి మన కోడ్ రావాలి అంటే అవాయిడ్కి, హార్మ్ఫుల్కి కోడ్ అనేది మనకి ఏంటో తెలిసినప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఓకే, అవాయిడ్కి, హార్మ్ఫుల్కి కోడ్ ఏంటో తెలిసినప్పుడు సో మనకి ఆటోమేటిక్గా హ్యాబిట్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవాయిడ్కి, హార్మ్ఫుల్కి ఓట్ టు డోర్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మిగిలింది ఏదైతే ఉందో అది హ్యాబిట్కి కోడ్ అని అర్థం అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను అవాయిడ్కి, హార్మ్ఫుల్కి కోడ్ ఏంటో కనుక్కుంటే సరిపోతుంది. సో అవాయిడ్ అనేది ఎక్కడుంది, హార్మ్ఫుల్ అనేది ఎక్కడుందో చూసుకోవాలి. ఈ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ చూడండి, ఈ 2 స్టేట్మెంట్స్. సో ఈ రెండిట్లలో కూడా మనకి హార్మ్ఫుల్ అనేది కనిపిస్తుంది. స్మోకింగ్ ఈజ్ హార్మ్ఫుల్, అవాయిడ్ హార్మ్ఫుల్ హ్యాబిట్. ఈ రెండిట్లలో కామన్గా ఉంది ఏంటి, ఓన్లీ హార్మ్ఫుల్ అనేది కామన్గా ఉంది. ఏంటి, ఓన్లీ హార్మ్ఫుల్ అనేది ఈ రెండిట్లలో కూడా కామన్గా ఉంది. సో ఈ కరెస్పాండింగ్ కోడ్స్లో కూడా, వాటికి సంబంధించిన ఈ కోడ్స్లో కూడా ఏదైతే కామన్గా ఉంటుందో అది హార్మ్ఫుల్కి కోడ్ అన్నట్టే కదా అర్థం. సో ప్రీ నాట్ బిస్, వోట్ డోర్ నాట్, ఈ రెండిట్లలో నాట్ అనేది కామన్గా ఉంది. ఇక్కడేమో హార్మ్ఫుల్ కామన్గా ఉంది, వాటి కరెస్పాండింగ్ కోడ్స్లో నాట్ అనేది కామన్గా ఉంది. అంటే దాని అర్థం ఏంటి, హార్మ్ఫుల్ అన్నదానికి కోడ్ ఏంటి, నాట్ అని అర్థం. ఏంటి, నాట్ అని అర్థం. సో అలాగే 2 and 3 చూడండి, ఈ స్టేట్మెంట్ అండ్ ఇది రెండు చూడండి. సో దీంట్లో అవాయిడ్ హార్మ్ఫుల్ హ్యాబిట్, ప్లీజ్ అవాయిడ్ స్మోకింగ్ అని రెండిట్లలో కామన్గా ఉంది ఏంటి, అవాయిడ్ అనేది కామన్గా ఉంది. అంటే ఈ కోడ్లో కూడా కామన్గా ఉంటుంది కదా ఒకటే, ఏంటది, వోట్ డోర్ నాట్, డోర్ బిస్ ఎల్, రెండిట్లలో కామన్గా ఉన్న ఓన్లీ థింగ్ ఏంటి, డోర్ అనేది కామన్గా ఉంది. సో డోర్ అనేది దేనికి కోడ్ అవుతుంది, అవాయిడ్కి కోడ్ అవుతుంది. రెండిట్లలో కామన్గా ఏదైతే ఉందో దానికి కోడ్ అనమాట. సో హార్మ్ఫుల్కి తెలిసింది మనకి కోడ్, అవాయిడ్కి తెలిసింది. సో సెకండ్ స్టేట్మెంట్ కనుక అబ్జర్వ్ చేస్తే అవాయిడ్ హార్మ్ఫుల్, హ్యాబిట్, ఓట్ డోర్ నాట్. సో నాట్ డోర్ ఆల్రెడీ అయిపోయాయి, అంటే మిగిలింది ఏంటి, ఓటే కదా. ఓట్ దేనికి సంబంధించిన కోడ్ అని, హ్యాబిట్కి సంబంధించిన కోడ్ అని అర్థం. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, సి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్, ఒక ఎక్స్ అనే వ్యక్తి 15 కిలోమీటర్ల తూర్పు వైపునకు ప్రయాణించి ఎక్స్ ఇంటికి వచ్చాడు. సో ఎక్స్ అనేవాడు లెట్సే ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి తూర్పుకి వెళ్ళాడంట. తూర్పు ఇదే డైరెక్షన్ కదండి. ఓకే, సో ఐ జస్ట్ రైట్ అగైన్. సో ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఓకే, సో ఇవి 90 డిగ్రీస్లో ఉంటాయి ఒకదానికొకటి. ఇవి మేజర్ డైరెక్షన్స్ అనమాట. సో దీంట్లో ఇప్పుడు మూలలు ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్లో ఉండేవి. సో ఈ రెండింటి మధ్య ఉండేది ఈశాన్యం. సో ఇలా దీనికి ఆపోజిట్గా ఉండేది నైరుతి. సో ఈ రెండింటి మధ్య ఉండేది వాయువ్యం. ఇటు ఎగ్జాక్ట్గా 45 డిగ్రీలో వచ్చేది మూలను వచ్చేది ఆగ్నేయం. సో ఈ బేసిక్ డైరెక్షన్స్ ఇవి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో డైరెక్షన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనకి అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఎక్స్ అనేవాడు ఇక్కడ స్టార్ట్ చేశాడంట. ఇలా చక్కగా తూర్పు ఇటువైపే ఉంది కదా, ఇలా 15 కిలోమీటర్స్ వెళ్ళాడంట.
వై ఇంటికి వచ్చాడు, ఇక్కడ వై ఉన్నాడు, వై ఇల్లు ఇది. ఇంటి నుండి 17 కిలోమీటర్లు నైరుతి దిశలో ప్రయాణించి, నైరుతి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది కదా, సో ఇలా 17 కిలోమీటర్స్ వెళ్ళాడంట. 17 కిలోమీటర్స్ వెళ్ళడం జరిగింది. మరలా 15 కిలోమీటర్లు తూర్పు వైపుకి వెళ్ళాడంట. తూర్పు వైపు మళ్ళీ ఇక్కడ నుంచి తూర్పు వైపుకు స్ట్రైట్గా ఇలా వెళ్ళాడు. తూర్పు అంటే ఇలాగే వస్తుంది కదా, ఇలా మనకి 15 కిలోమీటర్స్ వెళ్ళడం జరిగింది. ఓకే, అయితే చివరి స్థానం నుండి వైకి గల దూరం ఎంత? సో ఈ ప్లేస్ నుండి వైకి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏంటి? సో ఈ డిస్టెన్స్ ఏంటో మనకు అనుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో యా, ఈ డిస్టెన్స్ మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారు డైరెక్ట్గా, సో ఎలాగూ ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా, మనకి ఇక్కడ లంబకోణ త్రిభుజం ఫామ్ అవుతుంది కదా. ఓకే, ఇదొక లంబకోణ త్రిభుజం, ఇదొక లంబకోణ త్రిభుజం, అంటే ఓవరాల్గా రెక్టాంగిలే కదా ఉంది. సో డైరెక్ట్గా ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవచ్చు, పైథాగోరియన్ థీరం అప్లై చేసి మనం కనుక్కోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. బట్ ద థింగ్ హియర్ ఈజ్, ఇక్కడ ఇలా హారిజాంటల్గా 15 కిలోమీటర్లు ఇచ్చాడు, ఇలా మనకి డయాగనల్గా 17 కిలోమీటర్లు ఇచ్చాడు, కరెక్టే. బట్ ఇవి రెండూ కూడా ఒక లంబకోణ త్రిభుజానికి సంబంధించినటువంటి ట్రిపుల్స్లో భాగమేనా కాదా అనేది మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ వచ్చేది ఎగ్జాక్ట్గా స్క్వేర్ అయినా కాదనేది మనం కనుక్కోవాలి. ఓకే, సింపుల్గా లంబకోణ త్రిభుజం అనేది మనకు గనుక ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, పైథాగోరియన్ రూల్ అప్లై చేస్తాం. సో ఓకే, ఇది ఎదుటి భుజం, ఇది ఆసన భుజం, ఇది కర్ణం. సో పైథాగోరియన్ రూల్ ఏంటి, సింపుల్గా ఎదుటి భుజం స్క్వేర్ ప్లస్ ఆసన భుజం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అనమాట. సో ఆటోమేటిక్గా ఈ రూల్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చేసేటప్పుడు ఇది ఆటోమేటిక్గా లంబకోణ త్రిభుజం అనే అనుకుంటారు. అసలు అవుతుందా లేదా అనేది ఫస్ట్ మనం క్రాస్ చెక్ చేయాలి, అవుతుందా లేదా. సో ఇది 90 డిగ్రీస్ అయినా కాదా అంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే ఇలా వెళ్ళాడు కదా, సో 15 కిలోమీటర్స్, సో ఈ 17 కిలోమీటర్స్ అనేది దీన్ని దాటి కూడా వెళ్ళొచ్చు కదా, అప్పుడు ఇది లంబకోణ త్రిభుజం కాదు కదా, అప్పుడు మీరు పైథాగోరియన్ థీరం అప్లై చేయలేరు కదా. ఓకే, సో ఇలా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ 15 కిలోమీటర్స్ అంటే ఇక్కడ కదా, ఇది ఒక సమాంతర చతుర్భుజం వస్తుంది కదా, అలా అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే ఇలా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇలా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ అది లంబకోణ త్రిభుజమా కాదా అనేది మనం క్రాస్ చెక్ చేయాలి. లంబకోణ త్రిభుజం కావాలి అంటే ఏంటి రూల్, సింపుల్గా పైథాగోరియన్ రూల్, ఎదుటి భుజం స్క్వేర్ ప్లస్ ఆసన భుజం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. సో ఎదుటి భుజం ఏంటి ఇక్కడ 15 స్క్వేర్ ప్లస్ ఆసన భుజం స్క్వేర్ మనకు తెలియదు, ఆసన భుజం స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. కర్ణము స్క్వేర్ అంటే 17 స్క్వేర్. సో సింపుల్గా మనం ఇక్కడ ఆసన భుజం వచ్చేది మనకు ఒక పర్ఫెక్ట్, అంటే మనకు ఒక ఇంటీజర్ వచ్చింది అనుకోండి, అది కరెక్ట్ ఆన్సర్. సో ఆసన భుజం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ అంటే 289, 15 స్క్వేర్ అంటే 225 విచ్ ఇస్ 64. సో ఆసన భుజం ఏంటి మనకి 8 అవుతుంది. ఆసన భుజం ఏంటి 8 అంటే ఇది 8 అవుతుంది. సో పర్ఫెక్ట్గా మనకి 8ని స్క్వేర్ చేసి 15ని స్క్వేర్ చేసి ఈ రెండింటిని యాడ్ చేస్తే 17 వస్తుంది కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ ఇంటీజర్ కాబట్టి. సో ఇది మనకి ఏంటి అని అంటే ఇది లంబకోణ త్రిభుజం, ఇది లంబకోణ త్రిభుజం అవుతుంది. డైరెక్ట్గా మనం చేయకుండా ఇట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇది లంబకోణ త్రిభుజం అంటే ఆటోమేటిక్గా సో ఇలా వర్టికల్గా అంటే దీనికి లంబకోణంగా ఇలా వస్తాడు. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి లంబంగా ఇలా వెళ్ళాడు హారిజంటల్, అంటే దీనికి ప్యారలల్గా వెళ్ళాడు. ఇక్కడ 15 కిలోమీటర్సే ప్రయాణించాడు అంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఒక లంబకోణ త్రిభుజమే ఫామ్ అవుతుంది, అవునా. సో కాబట్టి సేమ్ థింగ్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే డిస్టెన్స్ ఉందో 8 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే ఉంటుంది 8 కిలోమీటర్స్. మనల్ని అడిగిన క్వశ్చన్ అది కదా, చివరి స్థానం నుండి వైకి గల దూరం ఎంత. సో చివరి స్థానం ఇదే, వై ఇక్కడికి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత అంటే 8 కిలోమీటర్స్. సో అలా కాకుండా ఎక్స్ నుంచి చివరికి గల దూరం ఏంటి అని అడిగాడు. సో ఈ దూరం ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఏంటి, సింపుల్గా ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి దీంట్లో డయాగ్నల్స్ యొక్క లెంగ్త్ అనేది సేమ్ ఉంటుంది, కర్ణాల యొక్క లెంగ్త్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ఇది ఆల్రెడీ 17 అని వాడే ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా ఏమవుతుంది 17 అవుతుంది. సో ఇలా మనం అసలు ఫస్ట్ అది లంబకోణ త్రిభుజం అవుతుందా లేదా, పైథాగోరియన్ రూల్ అప్లై అవుతుందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఈ పర్టికులర్ కేసులో మీరు అలా చేయకపోయినా ఆన్సర్ కరెక్టే వస్తుంది మీకు 8 కిలోమీటర్, బట్ మీరు క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అండ్ పైథాగోరియన్ ట్రిపుల్స్ అనేవి ఉంటాయి. సో యాక్చువల్గా ఈ నెంబర్స్ మనం చూసినప్పుడు 15, 17 అని చూసినప్పుడు పైథాగోరియన్ ట్రిపుల్లోకి అవుతుందా లేదా అనేది మనం కొన్ని గుర్తుంచుకోవడం వల్ల చూడొచ్చు. సో మీరు కనుక చూస్తే 3, 4, 5 ఇవి పైథాగోరియన్ ట్రిపుల్స్. మీరు ఒకసారి చూడొచ్చు, ఇది ఎదుటి భుజం, ఇది ఆసన భుజం అనుకుంటే 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అవుతుంది. వీటిని పైథాగోరియన్ ట్రిపుల్స్ అంటాం. ఇట్లాంటివి ఫస్ట్ నుంచి ఒక 6 to 7 అట్లా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 6, 8, 10. సో అంటే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అవుతుంది. ఇది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు కొన్ని గుర్తుంచుకుంటున్నప్పుడు సో మనకి 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ అవుతుంది. ఇది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇది మనకు ఐడియా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేది 8 అని మనకు తెలుస్తుంది కదా. సో అప్పుడు ఇదంతా మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు కదా.
సో అందుకని చెప్పేసి కొన్ని ట్రిపుల్స్, పైథాగోరియన్ ట్రిపుల్స్ని గుర్తుంచుకోండి, అట్లీస్ట్ 6 to 7ని గుర్తుంచుకోండి ఫస్ట్ నుంచి. ఆల్రైట్, హోప్ దిస్ ఇస్ క్లియర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇచ్చాడు. సో A + B అంటే A Bకి కుమారుడు. అంటే మొదటగా ఉన్న ఎవరైతే ఇచ్చారో ఇలా A + B అని ఇచ్చినప్పుడు ఈ మొదటగా ఉన్న పర్సన్ Bకి ఏమవుతారు, రెండవ పర్సన్కి ఏమవుతారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి A - B అంటే మొదటి పర్సన్ Bకి అంటే రెండవ పర్సన్కి భర్త అంట. సో అలాగే సో ఫస్ట్ ఉన్నవారు సెకండ్ ఉన్న వారికి ఏమవుతారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అయితే Q Pకి మేనమామ అనే సంబంధాన్ని సూచించేది ఏది అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. Q Pకి మేనమామ, Q అనేవాడు Pకి మేనమామ అవ్వాలి, అది మన గోల్. సో సూచించేది ఏది అని అంటే మనం సింపుల్గా ఆప్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ నుంచి వెళ్దాం, P - B. P - B అంటే ఏంటి, A Bకి భర్త అని ఇచ్చాడు కదా, అంటే P Bకి భర్త. సో P Bకి భర్త అంటే P అనేవాడు మేలు, B ఫీమేల్. ఓకే, భార్యాభర్తల రిలేషన్, కపుల్ రిలేషన్ని నేను ఇలా డబుల్ యారోతో ఇండికేట్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, సో ఈ రెండింటిని చూసాం. నెక్స్ట్ B R మధ్య రిలేషన్ ఇచ్చాడు కదా, మరి B + R అంటే B Rకు కుమారుడు, B Rకి కుమారుడు అంట. ఈ స్టేట్మెంట్ ప్రకారం B అనేవాడు మరి ఇక్కడ ప్లస్ రావాలి కదా, మరి మైనస్ వచ్చిందంటే ఇక్కడే ఇది వ్యాలిడ్ కావట్లేదు. సో దీన్ని కొట్టిపారేయండి, ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ P × B అంటే సో చూడండి ఇక్కడ ఇది కదా రిలేషన్, అంటే P Bకి సోదరి, P Bకి సోదరి. సో సిబ్లింగ్స్ని నేను ఇలా మెన్షన్ చేస్తున్నాను, ఒకే ట్రీలో ఇట్లా ఇట్లా వి షేప్లో, ఇన్వర్టెడ్ వి షేప్లో. ఓకే, P Bకి సోదరి అంటే P ఫీమేల్, B ఇక్కడ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు మనకు తెలియదు. ఓకే, కీప్ ఇట్ లైక్ దట్. నెక్స్ట్ చూడండి B - R అంటే B Rకు భర్త, B Rకు భర్త. సో ఇక్కడ మనకు కన్ఫర్మ్ అయింది ఇది ప్లస్ అని, Rకు భర్త అంటున్నాడు కాబట్టి R ఏంటి, ఆబ్వియస్గా మైనస్ ఫీమేల్. నెక్స్ట్ R × Q. R × Q అంటే ఏంటి, R Qకి సోదరి, R Qకి సోదరి, సిబ్లింగ్. ఓకే, ఇక్కడ Q మనకి జెండర్ తెలియదు, బట్ ఇక్కడ మనకు అవసరం కూడా లేదు. మనకేంటి, Q Pకి మేనమామ కావాలి. బట్ మేనమామ అని అంటే అఫ్కోర్స్ ఈ జనరేషన్ పైన ఉండాలి, ఒక స్టేజ్ పైన ఉండాలి. బట్ ఇదే జనరేషన్లో ఉన్నాడు, మీరు కనుక చూస్తే ఈ ట్రీలో సేమ్ జనరేషన్లో ఉన్నాడు కాబట్టి అసలు ఇది ఛాన్సే లేదు, ఇది అయ్యే ప్రసక్తే లేదు. సో నెక్స్ట్ చూడండి, థర్డ్ ఆప్షన్ చూద్దాం, P + B అంటే P Bకి కుమారుడు, P Bకి కుమారుడు. సో ఇక్కడ మనకి B మేలా ఫీమేల్ అనేది మనకు తెలియదు. నెక్స్ట్ చూద్దాం, B - R అంటే B Rకు భర్త అంట, B Rకు భర్త అంట, అంటే B + R మైనస్. నెక్స్ట్ R × Q అంటే R Qకి సోదరి, R Qకి సోదరి అంటే Q మనకి ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు మనకు తెలియదు. బట్ ఇక్కడ చూస్తే Q Pకి మేనమామ అయ్యే ఛాన్స్ ఉందా, ఇక్కడ చూడండి P వాళ్ళ అమ్మ R ఎవరైతే ఉన్నారో అమ్మ వాళ్ళ తమ్ముడు లేదా అన్న ఏమవుతాడు, Pకి మేనమామ అయ్యే ఛాన్స్ ఉంది కదా. బట్ ఇక్కడ Q యొక్క జెండర్ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, అవునా. ఇక్కడ మనకి పిన్ని లేదా పెద్దమ్మ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా మామయ్య అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ ఇది ద మోస్ట్ పాసిబుల్ ఆన్సర్, సూచించేది ఏది అని చెప్తే ఇది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ ఫైనల్ ఆన్సర్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం, ఫైనల్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. అక్కడ ఎగ్జాక్ట్గా మనకి మేల్ అని ఇస్తే ఇది ఆన్సర్ మనం పెట్టుకోవచ్చు, లేదు అని అంటే ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, హైయెస్ట్ పాసిబుల్ ఇదే అవుతుంది మనకి. సో ఇది ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. P + B అంటే P Bకి కుమారుడు, P Bకి కుమారుడు, P Bకి కుమారుడు. సో ఇక B యొక్క జెండర్ మనకి ఇక్కడ తెలియదు. ఇంకా B × R అంటే B Rకు సోదరి, B Rకు సోదరి. నెక్స్ట్ R - Q అంటే R Qకి భర్త, R Qకి భర్త, R Qకి భర్త. ఓకే, సో ఇక్కడ Q ఎట్లా అవుతాడండి, ఇక్కడ ఫీమేల్ అని ఇచ్చాడు కదా, Q అనేవాడు మామ కావాలి కదా, యాక్చువల్గా ఇక్కడ ఫీమేల్ వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కాదు. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ద ఓన్లీ పాసిబుల్ హైయెస్ట్ పాసిబుల్ ఆన్సర్ ఏమవుతుంది మనకంటే C. సో ఇలా మనకి బ్లడ్ రిలేషన్ నుంచి రకరకాలుగా క్వశ్చన్స్ ఫామ్ చేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ హొరైజాన్ అనే పదంలో ఏదైనా 2 అక్షరాల మధ్య దూరం ఆల్ఫాబెట్లోని అవే 2 అక్షరాల మధ్య దూరానికి సమాన దూరం గల అక్షర జంటలు ఇరువైపులా చూసినచో ఎన్ని కలవు. సింపుల్గా క్వశ్చన్స్ ఇలా అడిగాడు అనుకోండి. సో వాడి ఇంటెన్షన్ ఏంటి అని అంటే, లెట్స్ ఏ ఇక్కడ A ఉంది, ఇక్కడ C ఉంది, ఈ H ప్లేస్లో A ఉంది, R ప్లేస్లో C ఉంది అని అనుకోండి. సో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ABC అంటే ABC, Aకి Cకి మధ్యలో ఏముంటుంది, ఒక లెటర్ ఉంటుంది. సో అదే దూరం అంటున్నాడు, Aకి Cకి మధ్య దూరం ఎంత ఉంది, ఒక లెటర్ ఉంది ఇక్కడ. సో వాస్తవంగా ఆల్ఫాబెట్లో Aకి Cకి మధ్య దూరం ఏంటి, ఒక లెటర్.
సో ఇక్కడ కూడా హెచ్కి బదులుగా ఏ, ఆర్కి బదులుగా సి ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ కూడా ఆల్ఫాబెట్లో ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఈ ఇచ్చిన పదంలో కూడా అంతే డిస్టెన్స్ ఉంది కదా. సో అలా రెండు మ్యాచ్ అయినప్పుడు అదొక పేర్ అనమాట. ఓకే, సో దాని ఒక పేరుగా మీరు పరిగణించాలి. సో అలా ఎన్ని పేర్స్ ఉన్నాయి అని అంటున్నాడు. సో ఇలానే చూడడం కాకుండా, అంటే ఎడమ నుంచి కుడికి చూడమే కాకుండా కుడి నుంచి ఎడమకు కూడా చూడమని చెప్తున్నాడు అనమాట. సో అలా మనము పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్స్ సీ. సో హెచ్ నుంచి మొదలు పెడదాం. ఇది హెచ్ నుంచి మొదలు పెడదాం. హెచ్ IJKLMN. అబ్జర్వ్ చేశారా? హెచ్ అండ్ ఎన్ అనేది ఒక పేర్ ఫామ్ అయింది. హెచ్కి ఎన్కి వాస్తవంగా ఆల్ఫాబెట్లో అంటే A to Z మనం రాసినప్పుడు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఈ పదంలో కూడా అంతే డిస్టెన్స్ ఉందండి. మళ్ళీ చూడండి, హెచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే IJKLMN, రైట్? సో ఇది ఒక పేర్ అయింది. నెక్స్ట్ ఓ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఒక పేర్ అయింది. ఓ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ PQRST. నో, రావట్లేదు. నెక్స్ట్ ఐతో స్టార్ట్ చేద్దాం. JKL. నెక్స్ట్ జెడ్తో స్టార్ట్ చేద్దాం. జెడ్ తర్వాత వచ్చేవి ఏంటండి? AB. మళ్ళీ మొదటి నుంచి రావాలి. సో AB రావట్లేదు. ఓతో స్టార్ట్ చేద్దాం. ఓ తర్వాత ఏం రావాలండి? P రావాలి. సో రావట్లేదు. సో ఇప్పటివరకు అయితే ఎడమ నుంచి కుడికి చూసినప్పుడు ఓన్లీ 1 మనకి పేర్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇప్పుడు కుడి నుంచి ఎడమకి చూద్దాం. ఎన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో NO. ఎన్ తర్వాత వచ్చేది యాక్చువల్గా ఆల్ఫాబెట్లో ఓనే కదండి. సో ఆల్రెడీ ఒకటి పేరు ఇంతకుముందు ఫామ్ అయింది, ఇప్పుడు ఇంకో పేరు ఫామ్ అయింది NO. ఇక్కడ వరకే చూసాం, మరి ఇవన్నీ చూడాలి కదా ఎన్తో. సో NO ఆల్రెడీ అయిపోయింది. PQR, ఆర్ కూడా అయిపోయింది. ఓకే, ఇది కూడా వచ్చింది ఆర్. ఓకే, నెక్స్ట్ ఆర్ తర్వాత ST. సో ఇక్కడతో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఓతో స్టార్ట్ చేద్దాం. ఓ PQR. వావ్, ఓకి ఆర్ కూడా సేమ్ డిస్టెన్స్. ఓకే, సో ఫోర్త్ పేరు కూడా మనకు వచ్చేసింది ST. నెక్స్ట్ జెడ్తో చూద్దాం. జెడ్ తర్వాత ABCD. నెక్స్ట్ ఆర్తో చూద్దాం, సారీ ఐతో చూద్దాం. IJKL. నెక్స్ట్ ఆర్తో చూద్దాం ST. ఓ తర్వాత P రావాలి. సో ఇవే 4 పాసిబుల్ పేర్స్ అనమాట. సో క్వశ్చన్ ఇలా అడిగినప్పుడు మనము ఇది గుర్తుంచుకోవాలి. సో ఇరువైపులా చూసినచో, రెండు వైపులా చూసినప్పుడు అన్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇలా ఒకవేళ మెన్షన్ చేయకపోతే మీరు సింప్లీ లెఫ్ట్ నుంచి రైట్కి చూడండి. జనరల్గా మెన్షన్ చేస్తాడు లెఫ్ట్ నుంచి రైట్కి అని చెప్పేసి. ఇరువైపులా అన్నప్పుడేమో ఇలా చేయండి. ఓవరాల్గా మనకి 4 పేర్స్ వచ్చాయి. ఒకవేళ లెఫ్ట్ నుంచి రైట్కి అని అంటే ఇదే దానికి ఆన్సర్ ఏమవుతుంది? కేవలం 1 అవుతుంది. ఓకే, కేవలం రైట్ నుంచి లెఫ్ట్కి అని చూసినప్పుడు మిగిలిన రిమైనింగ్ 3 పేర్స్ అవుతాయి, 3 అవుతాయి. రెండు వైపులు చూసినప్పుడు అన్నప్పుడు 4 అవుతాయి. ఓకే, సో ఇది క్లియర్గా చూడాలి. ఈ స్టేట్మెంట్ని క్లియర్గా మనం చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, పై అక్షరమాలలో ఎడమ నుండి కుడికి చూసినచో ఏ 3 అక్షరములు సాధారణ అక్షరమాలలో వలనే ఒకే దూరాన్ని కలిగి ఉన్నాయి. సో ఇంతకు ముందులాగానే జనరల్గా ఆల్ఫాబెట్లో ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే గ్యాప్ ఉండాలంట. సో ఆప్షన్స్ త్రూ మనం వెళ్ళాల్సి ఉంటుంది. HMP. సో హెచ్ ఇక్కడ ఉంది, M ఇక్కడ ఉంది, M ఇక్కడ ఉంది, P ఇక్కడ ఉంది. సో హెచ్ నుంచి మొదలు పెడదాం. హెచ్ తర్వాత IJKL. ఇక్కడే పోయింది కదా. సో డిస్టెన్స్ అనేది లేదని కదా అర్థం. ఇక్కడ ఎల్ ఉంటే కనుక ఓకే, ఇక్కడ ఎల్ ఇస్తే కనుక ఓకే. ఓకే, సో ఇది కరెక్ట్ కాదు. సో లెట్స్ నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆప్షన్, WCE. సో W ఇక్కడ ఉంది, C ఇక్కడ ఉంది, C ఇక్కడ ఉంది, E ఇక్కడ ఉంది, E ఇక్కడ ఉంది. సో W తర్వాత XYZABC. సో ఇక్కడ వరకు మ్యాచ్ అయింది. మరి ఇది కూడా ఉండాలి కదా, Cకి Eకి కూడా అంతే డిస్టెన్స్ కరెక్ట్గా ఉండాలి కదా. CDE. సో E అనేది ఇక్కడ కనుక ఉంటే మనకు ఆన్సర్ అనేది ఇదే అయ్యేది. సో ఓన్లీ ఇది మాత్రమే కరెక్ట్ డిస్టెన్స్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓవరాల్గా మనకు అన్ని కూడా ఫామ్ కావాలి. నెక్స్ట్ NQZ. సో M ఇక్కడ ఉంది, M ఇక్కడ, Q ఇక్కడ అండ్ Z ఇక్కడ ఉంది. సో MNOPQ. వావ్, రైట్. నెక్స్ట్ Q to Z చూద్దాం. Q తర్వాత RSTUVWXYZ. సో ఫామ్ అయింది కదండి. సో యాక్చువల్గా ఆల్ఫాబెట్లో వీటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంది కాబట్టి దిస్ ఫార్మ్స్ యువర్ ఫైనల్ ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ కాదు. ఓకే, రైట్. నెక్స్ట్, అక్షరమాలలో ఎడమ నుండి 5వ అక్షరం మొదలుకొని 12 అక్షరాలను వ్యతిరేక వరుసలో రాసినప్పుడు కుడివైపు నుండి 14వ అక్షరానికి ఎడమ వైపున వచ్చు 7వ అక్షరం ఏది? సో ఇలా కొంచెం తిప్పి అడుగుతాడు. సో మనం క్లియర్గా చూడాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఏది అడుగుతున్నాడు, ఎడమ నుంచి కుడికా, కుడి నుంచి ఎడమక, ఎగ్జాక్ట్గా ఏం అడుగుతున్నాడు అని చెప్పేసి మనము క్లియర్గా చూడాల్సి ఉంటుంది. సో మళ్ళీ రాయడం ఎందుకని చెప్పేసి ఆల్రెడీ టైప్ చేసి ఉంచాను. ఓకే, ఎడమ నుంచి 5వ అక్షరం అంట. ఎడమ నుంచి 5వ అక్షరం ఏంటండి? ఆల్ఫాబెట్లో ఇది ఆల్ఫాబెట్ టోటల్గా 26 లెటర్స్ ఉంటాయి. సో ఎడమ నుంచి 5వ అక్షరం ఏంటంటే 5వ అక్షరం ఈయనే కదా. సో ఈ 5వ అక్షరం దీనిని మొదలుకొని 12 అక్షరాలను వ్యతిరేక వరుసలో రాసినప్పుడు, సో దీన్ని మొదలుకొని 12 అక్షరాలు అంట. అంటే 1 దీన్ని ఇంక్లూడ్ చేయమని అర్థం. 1 2 3 4 5 6 7 8 9 10 11
12. ఈ 12 అక్షరాలనంట ఏం చేయాలి, రివర్స్ చేయాలంట. అంటే ఇప్పుడు ఈ టు పి అనేది మనం రాసాం కదా, సో వీటిని పి నుంచి ఈగా మనం రాయాలి. మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. పి నుంచి ఈకి రాసినట్టుగా అజ్యూమ్ చేసుకోండి, ఇది కరెక్ట్ ఫామ్. ఓకే, సో ఇప్పుడు కుడి నుంచి 14వ అక్షరానికి కుడి నుంచి 14 అక్షరాలంట. సో పి యొక్క ఆల్రెడీ పి నెంబర్ ఎంత అండి, 16 కదా వాస్తవానికి. ఈ 16 ఆల్రెడీ అయిపోయాయి, అంటే ఈ రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, రిమైనింగ్ 10 ఉంటాయి. సో ఈ కుడి నుంచి అంట 14వ అక్షరం అంట. 14వ అక్షరం ఏమవుతుంది మరి, 14వ అక్షరం ఏమవుతుంది, ఇవి 10 అయిపోయాయి. వీటిని మనం రివర్స్ చేసి రాసాము, అంటే ఈ నుంచి మనం చూసుకోవాలి కదా. వీటిని రివర్స్ చేసి రాసినప్పుడు ఇప్పుడు కుడి నుంచి అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, పి నుంచి రాదు, ఈ నుంచి వస్తుంది. ఈ 12 లెటర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి 10 అయిపోయాయి. 14వ అక్షరం అంటున్నాడు కాబట్టి ఇవి 10, ఇది 11, 12, 13, 14. 14వ అక్షరం ఏంటి ఇక్కడ, హెచ్ అన్నమాట. ఈ 14వ అక్షరానికి ఎడమ వైపున వచ్చు 7వ అక్షరం ఏది అంటున్నాడు. యాక్చువల్గా ఇవి ఇలా తిప్పి రాసి ఉంటే ఎడమ వైపున అంటే మనం ఇటు వెళ్ళేవాళ్ళం. ఇవి యాక్చువల్గా తిప్పి మనం రాయలేదు కదా, జస్ట్ అజ్యూమ్ చేసుకున్నాం అంతే. కాబట్టి ఇక్కడ వీడు ఎడమ అన్నాడు కాబట్టి మనం కుడికి వెళ్ళాలి. సో ఈ హెచ్ నుంచి 7వ అక్షరం కుడికి వెళ్ళాలి. ఎక్కడి వరకు, ఇక్కడి వరకు. సో 1 2 3 4 5 6 7 ఏమవుతుంది మనకి, ఆన్సర్ ఓ అవుతుంది. హెచ్కి ఎడమ వైపున వచ్చే 7వ అక్షరం ఏమవుతుంది, 1 2 3 4 5 6 7. ఓ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా మనకి క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది అనమాట. సో క్లియర్గా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అక్షరమాలలో 2వ సగం అక్షరాలు వ్యతిరేక దిశలో రాసినప్పుడు కుడి నుంచి 12వ అక్షరానికి ఎడమన వచ్చు 4వ అక్షరం ఏది అంటున్నాడు. అక్షరమాల అంటే టోటల్గా ఆల్ఫాబెట్లో 2వ సగం అక్షరాలంట. ఫస్ట్ సగం ఏంటి, ఎం అంటే 13 వరకు, టోటల్గా 26 కదా, అంటే ఫస్ట్ ఎం వరకు కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయి. నెక్స్ట్ సగం ఏదైతే ఉందో అంటే ఎన్ నుంచి జెడ్ వరకు ఏదైతే ఉందో వాటిని తిప్పి రాశారంట. సో రాష్ట్రం మీకోసం ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం వరకు ప్రాపర్గానే ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్ నుంచి జెడ్ రివర్స్లో రాశాడంట, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో ఇలా వీటిని మాత్రమే తిప్పి రాశాడు అనమాట. సో ఇప్పుడు కుడి నుంచి 12వ అక్షరానికి, కుడి నుంచి 12వ అక్షరం ఏమవుతుంది, ఇక్కడ జెడ్ వరకు 13 ఉంటాయి, అంటే కుడి నుంచి 12వ అక్షరం ఏమవుతుంది, వైఏ అవుతుంది కదా. దీనికి ఎడమన వచ్చు 4వ అక్షరం ఏదంట, ఎడమన వచ్చే 4వ అక్షరం ఏదండి, 1 2 3 4 కేనే కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, కే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. కళ్ళు కన్నీళ్ళు అంటే ఏంటి, కళ్ళ నుండి కన్నీళ్ళు ఉద్భవిస్తాయి, కళ్ళ నుండి కన్నీళ్ళు ఉద్భవిస్తాయి. ఇది ఎనాలజీ, ఇది పోలిక. సో ఇలా అంటే ఇలాంటి పోలికను కలిగిన ఆన్సర్ ఏది, ఆప్షన్ ఏది కింద ఇచ్చిన వాటిల్లో అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తాయి, అది పోలిక. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సముద్రం నుండి నీరు వస్తుందా, సముద్రం నుండి సముద్రపు నీరు ఉద్భవిస్తుందా, నీరు కలిస్తేనే సముద్రం ఏర్పడుతుంది. సో ఇది కాదు, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో సెకండ్ చూడండి, అగ్నిపర్వతం నుండి లావా ఉద్భవిస్తుంది. కళ్ళ నుండి కన్నీళ్ళు ఎలా వస్తాయో దానికి సిమిలర్ అనాలజీ ఉండేది ఏంటండి, అగ్నిపర్వతం నుండి లావా. సో ఇదే మనకి రీజనబుల్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, హృదయం నుంచి కళ వస్తుందా, రాదు. హృదయం నుంచి కళ ఉద్భవిస్తుందా, కాదు కదా. ఆకలి నుండి రొట్టె వస్తుందా, అఫ్కోర్స్ అంటే రొట్టెని చూస్తే ఆకలిస్తుందేమో, ఆకలి నుంచి రొట్టె రాదు కదా. సో దిస్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఎనాలజీకి సంబంధించినటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంది. సో దీనిలో డిఫరెంట్ అంటే మీకు జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా దీంట్లో రావచ్చు. సే ఫర్ ఇన్స్టెన్స్, సో లెట్స్ సే తెలంగాణ హైదరాబాద్, ఓకే. సో మధ్యప్రదేశ్ దీని అనాలజీ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ దీని రిలేషన్ ఏంటి, సింపుల్గా ఫస్ట్ ఉన్నది స్టేట్, సెకండ్ ఉన్నది దాని యొక్క క్యాపిటల్ సిటీ. సో అలాగే ఎంపీకి క్యాపిటల్ సిటీ ఏంటి, భోపాల్. సో ఇలా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా మీకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు, వ్యాధుల గురించి అడగొచ్చు, లేదంటే దీన్ని మెజర్ చేసేది ఇది, ఓకే, భూకంపాలను మెజర్ చేసేది ఇది, అయితే పీడనాన్ని బ్లడ్ ప్రెషర్ని కొలిచేది ఏది. సో ఇట్లా ఏదో ఒక లింకప్తో మీకు క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది అనమాట. సో వాటిని మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో సాధ్యమైన ఎక్కువ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి.
సో నెక్స్ట్ కథక్, బిహు, గార్బా ఏంటి అని అడుగుతున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు సో కథక్ అనేది ఏంటండి? కథక్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక డ్యాన్స్ ఫామ్, ఉత్తరప్రదేశ్లో ఉద్భవించినటువంటి ఒక డ్యాన్స్ ఫామ్ కథక్. నెక్స్ట్ బిహు. బిహు అనేది మీకు తెలిసిందే అస్సాంకి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్. ఓకే. సో గార్బా. గార్బా అనేది దేనికి సంబంధించింది? గార్బా గుజరాత్కి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్. సో ఇక్కడ మన క్వశ్చన్ మార్క్లో దీంట్లో సూట్ అయ్యేది ఏది? అసలు వీటికి మధ్య రిలేషన్ ఏంటి? అది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయండి. ఓకే, ఈ రెండింటికి ఏదైనా రిలేషన్ ఉందా? సో అట్లా అని చెప్పేసి ఈ రెండింటికి రిలేషన్ అడుగుతున్నాడా, లేదా ఈ మూడు కలిపి ఒకటే దాని కిందికి వచ్చాయా? సో యూపీ, అస్సాం, గుజరాత్ ఇవన్నీ నార్త్కి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్స్. అది మనకి పోలిక. ఓకే, అదే మనకి సిమిలారిటీ. ఓకే, సో ఇప్పుడు నార్త్కి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్ ఆన్సర్స్లో ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో కథాకళి చూద్దాము. సో ఒకసారి మనం ఆన్సర్స్ని క్రాస్ చెక్ చేసి అసలు మన అనాలజీ మనం అనుకున్నది కరెక్టేనా కాదా, అవి నార్త్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్ అనేనా, వాడి ఇంటెన్షన్ అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో కథాకళి అనేది మనకి కథాకళి అనేది ఏంటంటే మేబీ కేరళ, ఐ థింక్ సో, హోప్ఫుల్లీ ఇట్ ఈస్ కేరళ. సో ఇది మొత్తానికి అయితే సౌత్కి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్. పొంగల్ కూడా ఇది తమిళనాడుకి సంబంధించినటువంటి పండగ ఇది. ఓకే, నెక్స్ట్ భరతనాట్యం. ఓకే, సో భరతనాట్యం అనేది ఇది తమిళనాడులో బర్త్ అయినటువంటి నాట్యం, దాని బర్త్ ప్లేస్ ఏంటి? తమిళనాడు. నెక్స్ట్ బాంగ్రా అనేది ఏంటండి? బాంగ్రా అనేది పంజాబ్లో ఉద్భవించినటువంటి డ్యాన్స్ ఫామ్. సో ఇవన్నీ కూడా మనకి సదర్న్ స్టేట్స్కి సంబంధించినవి, ఇది వచ్చేసి నార్త్కి సంబంధించింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది దీనికి అంటే భాంగ్రా అవుతుంది. సో ఇలా అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఇంకోటి చూడండి, బృహస్పతి గ్రహం. బృహస్పతి అనేది గ్రహమే కదండి. సో కింద ఆప్షన్స్లో చూడండి, చిలుక, పక్షి. కరెక్టే కదండి. చిలుక మరి పక్షి అవుతుంది కదా, యమున అనేది నది అవుతుంది కదా, చిలుక అనేది సరస్సు అవుతుంది కదా, ఎవరెస్ట్ అనేది పర్వతం అవుతుంది కదా. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ మనం నోట్ చేయాల్సిన దీంట్లో సిమిలారిటీ ఏంటి అంటే బృహస్పతి అనేది మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి అతిపెద్ద గ్రహం. సో అలాగే యమున అనేది అతిపెద్ద నది కాదే, చిలుక అనేది అతిపెద్ద పక్షి, లేదా ఉన్న వాటిల్లో ఉత్తమమైనది అయితే కాదే, చిలుక సరస్సు కూడా ఉన్న సరస్సులలో ఉత్తమమైనది కాదే. బట్ ఎవరెస్ట్ కనుక చూసుకుంటే ఈ అనాలజీకి మ్యాచ్ అవుతుంది. అత్యంత ఎత్తైన శిఖరం ఏంటి? పర్వతం ఏంటి? ఎవరెస్టే కదా. సో దీనికి కరెక్ట్గా అనాలజీకి సెట్ అయ్యేది ఏంటి అంటే ఆప్షన్ డి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము. డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. సో దాంట్లో పై చార్ట్ మీకు తీసుకోవడం జరిగిందనమాట. మేబీ డబుల్ పై చార్ట్ అనుకుంటా. బట్ దీంట్లో మనం బార్ గ్రాఫ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. డేటా అనాలిసిస్కి సంబంధించి, డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే మీకు ఖచ్చితంగా అడుగుతారు. సో వాటికి సంబంధించి మీకు బేసిక్ ఐడియా అయితే ఈ కాన్సెప్ట్స్ పైన ఉండాలి. ఒకటి రేషియో అండ్ ప్రపోర్షన్ పైన మీకు ఉండాలి. అండ్ ఒకటి సరాసరి పైన మీకు నాలెడ్జ్ అనేది, మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేసుకోవడం. ఓకే, సో వీటిపైన మీకు బేసిక్గా నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ బేసిక్ సమ్, అడిషన్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం. సో ఈ బేసిక్ ఆపరేషన్స్ అనేవి మీకు ఐడియా ఉండాలన్నమాట. ఓకే, వీటిని టెస్ట్ చేస్తూ మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఎక్కువగా పర్సెంటేజ్, యావరేజ్ అండ్ రేషియో. ఓకే, ఒకసారి దీన్ని స్టడీ చేద్దాం. ఓకే, సో ఆఫ్ కోర్స్ దీనికి ముందు ప్రీ టెక్స్ట్ అనేది ఇవ్వాలి, కొంచెం టెక్స్ట్ అనేది ఇవ్వాలి. సో ఓకే, ఎనీవే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇలా మనకి ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ బ్లూ కలర్లో ఏదైతే ఉందో టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగజైన్స్ సోల్డ్ ఇన్ హండ్రెడ్స్ అంట. సో మ్యాగజైన్స్ టోటల్గా అమ్మబడినటువంటి మ్యాగజైన్స్ ఇన్ హండ్రెడ్స్ అనమాట. అంటే ఇక్కడ 60 ఉంది కదా, అంటే 60 హండ్రెడ్స్ అంటే 6000 అని అర్థం. ఇక్కడ పూణేలో కనుక చూసుకుంటే 45 హండ్రెడ్స్ అంటే 4500 అని అర్థం. ఇక్కడ 80 హండ్రెడ్స్ అంటే 80 హండ్రెడ్ అంటే 8000 అని అర్థం. ఇక్కడ 50 అంటే 5000 అని అర్థం. సో అలా బ్లూ కలర్ ఇండికేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ పింక్ కలర్ కనుక చూసుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ మ్యాగజైన్స్ సోల్డ్ ఆఫ్ ఇండియా టుడే అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగజైన్స్ సోల్డ్. సో మొత్తం సెల్ అయినటువంటి మ్యాగజైన్స్లో యాక్చువల్గా ఇక్కడ మీకు ముందు టెక్స్ట్ ఇవ్వాలి. సో ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్స్, 2 రకాల మ్యాగజైన్స్ అనమాట. ఫిల్మ్ఫేర్ అనేది ఒక మ్యాగజైన్, అండ్ ఇండియా టుడే మ్యాగజైన్స్. ఒక సిటీలో అమ్మబడినటువంటి ఈ 2 మ్యాగజైన్స్ మొత్తానికి సంబంధించిన డేటా అనమాట ఇది.
ఓకే, సో టోటల్గా ఇచ్చినటువంటి ఈ పింక్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే టోటల్గా ఇచ్చినటువంటి మ్యాగజైన్స్లో అంటే ఫిల్మ్ఫేర్ ఈ పర్టికులర్ సిటీస్లో ఫిల్మ్ఫేర్ అండ్ ఇండియా టుడే ఈ రెండింటికి సంబంధించిన మొత్తం మ్యాగజైన్స్లో కేవలం ఇండియా టుడే యొక్క పర్సెంటేజ్, ఇండియా టుడే మ్యాగజైన్ల యొక్క పర్సెంటేజ్ని ఇండికేట్ చేస్తుంది. ఇది పర్సెంటేజ్ వాల్యూ. ఓకే, ఫస్ట్ ఇచ్చినవేమో నంబర్స్ ఇన్ హండ్రెడ్స్, ఈ సెకండ్ పింక్ కలర్స్లో ఇచ్చినవి పర్సెంటేజ్ ఆఫ్ ఇండియా టుడే మ్యాగజైన్స్. ఇండియా టుడే మ్యాగజైన్స్ యొక్క పర్సెంటేజ్ ఓవరాల్గా ఫిల్మ్ఫేర్ అండ్ ఇండియా టుడే మ్యాగజైన్స్లో కేవలం ఇండియా టుడే మ్యాగజైన్స్ యొక్క పర్సెంటేజ్ అనమాట. సో దీన్ని ఇండికేట్ చేస్తుంది. సో హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో చెన్నైలో విక్రయించబడిన ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ల సంఖ్య కటక్లో విక్రయించబడిన ఇండియా టుడే మ్యాగజైన్ల సంఖ్య కన్నా ఎంత శాతం తక్కువ లేదా ఎక్కువ అంటున్నాడు. సో ఫస్ట్ ఏంటి, చెన్నైలో విక్రయించబడిన ఫిల్మ్ఫేర్. సో మ్యాగజైన్స్ని ఎంతో ఇండికేట్ చేస్తున్నా, చెన్నై అన్నాడు కాబట్టి చేతో ఇండికేట్ చేస్తున్నా, సో దట్ మీకు సింపుల్గా అర్థం కావడానికి. అండ్ ఫిల్మ్ఫేర్ అంటున్నాడు కాబట్టి ఫీతో ఇండికేట్ చేస్తున్నా. ఓకే, సో ఈ మ్యాగజైన్ల సంఖ్య ఎంత, చెన్నైలో విక్రయించబడినటువంటి మ్యాగజైన్ ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ల సంఖ్య ఎంత. సో ఒకసారి చెన్నైకి వెళ్దాం. చెన్నై ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది ఏంటిది 60% అనేది ఇది ఇండియా టుడే మ్యాగజైన్ల సంఖ్య, ఇది ఇండియా టుడే మ్యాగజైన్ల యొక్క పర్సెంటేజ్. సో ఓవరాల్గా ఇండియా టుడే అనేది 60% ఉంది అంటే ఇండియా టుడే ప్లస్ ఫిల్మ్ఫేర్ రెండు కలిపి 100% అంటే ఫిల్మ్ఫేర్ అంటే ఈ పర్టికులర్ చెన్నై సిటీలో ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, రిమైనింగ్ 40% అనే కదా. 60% ఇది ఉంటే ఆటోమేటిక్గా 40% ఫిల్మ్ఫేర్ ఉంటుంది, అవునా. సో దాని యొక్క సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే 40% ఆఫ్ టోటల్ మ్యాగజైన్స్. టోటల్ మ్యాగజైన్స్ ఎన్ని ఉన్నాయి, 50 100s ఉన్నాయి చెన్నైలో. 50 100s అంటే 5000. సో చెన్నైలో ఉన్నటువంటి ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్స్ ఎన్ని అమ్ముడుపోయాయి అని అంటే 40% ఆఫ్ 5000 అంటే ఎంత అండి, 2000 అమ్ముడుపోయాయి. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి, కటక్లో విక్రయించబడిన ఇండియా టుడే మ్యాగజైన్ల సంఖ్య. కటక్, సో ఇక్కడికి వెళ్దాం, ఇప్పుడు కటక్కి వెళ్దాం. ఇండియా టుడే మ్యాగజైన్స్ ఎంత పర్సెంట్ ఇచ్చాడు, 80%. 80% అనేది ఇండియా టుడే మ్యాగజైన్సే కదా. సో మ్యాగజైన్స్ కటక్కి సంబంధించింది అండ్ ఇండియా టుడేకి సంబంధించింది ఎంత, 80% ఆఫ్ టోటల్ మ్యాగజైన్స్. టోటల్ మ్యాగజైన్స్ ఏంటి, ఫిల్మ్ఫేర్ ఇండియా టుడే కలిపి 40 100s అంటే 4000. అంటే ఏంటి, ఇది 8×4 = 32 అంటే 3200. సో ఇప్పుడు క్వశ్చన్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సో ఈ వాల్యూ అనేది అంటే చెన్నైలో విక్రయించబడిన ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ల సంఖ్య కటక్లో విక్రయించబడిన ఇండియా టుడే దీనికంటే మ్యాగజైన్ల కంటే ఈ మ్యాగజైన్ల కంటే ఈ వాల్యూ అనేది ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ అంటున్నాడు. అంటే దేనితో పోల్చుతున్నాడు, ఈ వాల్యూతో పోల్చుతున్నాడు. ఈ వాల్యూతో పోలిస్తే ఈ వాల్యూ అనేది ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ. సో అంటే సింపుల్గా దీనికి మధ్య డిఫరెన్స్ ఫస్ట్ మీరు కనుక్కోండి. 3200 మైనస్ 2000 ఎంత, 1200. అంటే ఈ వాల్యూతో పోలిస్తే ఈ వాల్యూ అనేది ఎంత తక్కువగా ఉంది, 1200 తక్కువగా ఉంది. సో మనకి పర్సెంటేజ్లో కావాలి కదా, అంటే దేనితో పోల్చుతున్నామో అది డినామినేటర్లో రాసుకోవాలి. దేనితో పోల్చుతున్నాము, దీనితో పోల్చుతున్నాము అంటే 3200 అనేది డినామినేటర్లో రావాలి. దీనికన్నా అంటున్నాడు కాబట్టి 3200 డినామినేటర్. మనకు పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100%. సో క్యాన్సిల్ అవుట్ చేయండి, 2 zeros 2 zeros. సో 4 3 12, 4 8 32. సో 3/8 ఇంటూ 100% మీరు క్యాన్సిల్ అవుట్ చేస్తే 37.5 వస్తుంది. 37.5 ఎలా వేశాను అంటే 3/8 దీని యొక్క రేషియో, రైట్. ఈ రేషియో యొక్క పర్సెంటేజ్ ఈక్వాలిటీ ఏంటి, 37.5% అనేది నాకు తెలుసు కాబట్టి. ఓకే, హోప్ఫుల్లీ దిస్ ఇస్ క్లియర్. సో దిస్ ఇస్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. ఓకే, సింపుల్గా మనం ఏం చేస్తున్నాము, దీనికన్నా ఇది ఎంత శాతం తక్కువ లేదా ఎక్కువ అంటున్నాడు. ఓకే, బట్ ఈ 37.5% అనేది తక్కువ ఎక్కువ, తక్కువ. ఓకే, సో అలా కూడా మెన్షన్ చేస్తే, ఇలా కూడా మెన్షన్ చేశాడు అనుకోండి, 37.5% ఎక్కువ, 37.5% తక్కువ అని చెప్పేసి ఇలా మెన్షన్ చేస్తే మీరు కరెక్ట్ ఆన్సర్ ఏది పిక్ చేసుకోవాలి, 37.5% అప్ అన్నమాట. సారీ తక్కువ అంటే దీనితో పోల్చితే ఇది 37.5% తక్కువ. ఓకే, సో మీరు చేసుకోవాల్సింది ఏంటి, 37.5 డౌన్. మనకు అలా ఏం క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ సింప్లీ మీరు 37.5 సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, నాగ్పూర్ మరియు కటక్లలో విక్రయించబడిన ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ల సగటు సంఖ్యను కనుక్కోండి. సగటు అడిగాడు కదా, అంటే మీన్ వాల్యూ అంటే ఏంటి, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఓకే, సో నాగ్పూర్కి సంబంధించి మరియు కటక్కి సంబంధించి నాగ్పూర్ అండ్ కటక్ ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్స్ అంటున్నాడు.
ఓకే. సో నాగపూర్ ఫిలింఫేర్ మ్యాగజైన్స్. సో నాగపూర్ ఫిలింఫేర్. ఓకే. సో టోటల్గా ఇండియా టుడే మనకి 35%. మరి ఫిలింఫేర్ ఎంత అయి ఉంటుంది? రిమైనింగ్ 65% కదా. అంటే 65% ఆఫ్ వాట్ ఆ నాగ్పూర్లో సంబంధించినటువంటి టోటల్ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 65% ఫిలింఫేర్ అనమాట. సో ఆఫ్ 80 అంటే ఏంటి? 8000 అని అర్థం. సో 65% ఆఫ్ 8000 ఎంత వస్తుందండి? సో 60% ఏమవుతుంది? 4800 అవుతుంది. 6,848 కదా, 4800 అవుతుంది. సో 8,540 కదా. అంటే సో మీకు 60% అని అంటే 4800 అవుతుంది. అండ్ 50% అంటే దీంట్లో సగం అవుతుంది కదా, అంటే 4000 అవుతుంది కదా. బట్ 5% మనకు కావాలి కాబట్టి సింప్లీ 400 అవుతుంది. సో ఇది 5200 అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇది 5200. నెక్స్ట్ ఇది నాగ్పూర్కి సంబంధించింది. నెక్స్ట్ కటక్కి సంబంధించి ఫిలింఫేర్ విక్రయించబడినటువంటి మ్యాగజైన్లు. సో మ్యాగజైన్స్ కటక్ ఫిలింఫేర్ ఎంత అవుతుంది? సో ఇది ఇండియా టుడేది కదా 80%, అంటే రిమైనింగ్ 20% ఏదైతే ఉందో అది ఫిలింఫేర్ అన్నట్టే కదా. 20% ఆఫ్ 40,100 అంటే 4000. సో ఇదేమవుతుంది? సింప్లీ ఇది 800 అవుతుంది. 20% అంటే 800 అవుతుంది. సో ఈ రెండింటి యొక్క సరాసరి అంటున్నాడు. ఈ రెండింటి యొక్క సరాసరి అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి, డివైడెడ్ బై 2 చేయండి. ఎందుకంటే రాష్ట్రాల సంఖ్య ఏంటి? టోటల్గా ఈ రెండే కదా. సో 5200 ప్లస్ 800 అంటే 6000 డివైడెడ్ బై 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 3000 మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ. నౌ ఈ క్వశ్చన్ చూడండి. ఢిల్లీ మరియు చెన్నైలో విక్రయించబడిన ఇండియా టుడే మ్యాగజైన్ల నిష్పత్తి వరుసగా ఎంత అంటున్నాడు. సో ఢిల్లీ మరియు చెన్నైలో విక్రయించబడిన ఇండియా టుడే మ్యాగజైన్స్ నిష్పత్తి. సో దీంట్లో చూస్తే 75% ఆఫ్ 6000 ఉంది ఢిల్లీలో చూస్తే. అండ్ దీనికి రేషియో. సో చెన్నైలో చూస్తే ఇట్ ఈస్ 60% ఆఫ్ ఎంత ఉంది? 5000 ఉంది. 60% ఆఫ్ ఇది ఇండియా టుడే కదా, అందుకని డైరెక్ట్గా వేశాను. 60% ఆఫ్ 50 హండ్రెడ్స్ అంటే ఏంటి? 5000 కదా. సో సింప్లీ క్యాన్సిలేషన్ చేయండి. ఆఫ్ అంటే సింప్లీ ఇంటూ అని అర్థం. ఓకే. పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 3 zeros క్యాన్సిల్ అవుతుంది. ఓకే. సో 6 ఒకట్ల 6, 6 10ల 60. ఓకే. సో 5 × 10 అంటే 50, ఇక్కడ 75 అంటే 25 2ల 50, 25 3ల 75 అంటే 3:2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఫార్మ్స్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ నాగ్పూర్లో విక్రయించబడిన మొత్తం మ్యాగజైన్లకు ఎన్నండి? నాగ్పూర్లో విక్రయించబడినటువంటి మొత్తం మ్యాగజైన్లు 800 అంటే 8000 అని కదా. ఇది నాగపూర్లో విక్రయించబడినటువంటి మొత్తం మ్యాగజైన్లు. మరియు ఢిల్లీ మరియు పూణేలలో విక్రయించబడిన ఫిలింఫేర్ మ్యాగజైన్ల మొత్తానికి మధ్య భేదం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఈ వాల్యూ ఒకటి. అండ్ ఢిల్లీ మరియు పూణే. ఓకే. సో ఈ ఢిల్లీ అండ్ పూణే. సో దీంట్లో విక్రయించబడినటువంటి ఫిలింఫేర్ మ్యాగజైన్ల మొత్తానికంట. సో ఇండియా టుడే 75%. సో రిమైనింగ్ 25% ఫిలింఫేర్ కదా, అంటే 25% ఆఫ్ 60 100 అంటే 6000. ఓకే. సో ఈ వాల్యూ ప్లస్ పూణేలో విక్రయించబడినటువంటి ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్స్. సో ఇది 40% అంటే రిమైనింగ్ 60% కదా అండి ఫిల్మ్ఫేర్, అంటే 60% ఆఫ్ 4500 అంటే 4500. సో దీనికి ఈ రెండింటి మొత్తానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మనం కనుక్కోవాలి. సో ఇది ఎంత వస్తుందండి? డివైడెడ్ బై 4 చేయండి. 25% ఆఫ్ దిస్ అంటే ఎంత? 1500 అవుతుంది. అండ్ 60% ఆఫ్ దిస్ వాల్యూ అంటే 6 4 24 240 అండ్ 30 అంటే 270 అంటే 2700 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2700, 3700, 4200 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 4200. సో దీనికి మధ్యటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే 3800. ఎంత అండి? 3800. లెట్స్ నౌ సీ వన్ ఫైనల్ ప్రాబ్లం. పూణే అండ్ నాగ్పూర్లో కలిసి విక్రయించబడిన ఇండియా టుడే మ్యాగజైన్ల మొత్తం సంఖ్యను కనుక్కోండి. పూణే మరియు నాగ్పూర్లో విక్రయించబడినటువంటి మొత్తం ఇండియా టుడే మ్యాగజైన్స్. సో దీంట్లో ఇండియా టుడే మ్యాగజైన్స్ ఎంత అండి? 40% ఆఫ్ 4500. నెక్స్ట్ నాగ్పూర్లో చూసుకుంటే 35% ఆఫ్ 8000. సో దీని వాల్యూ ఎంత వస్తుందండి? సో ఇది 1800 వస్తుంది. ఇదంతా వస్తుంది 240 అండ్ 30 అంటే 270 అంటే 2700 వస్తుంది.
2700 వస్తుంది. సారీ, ఇస్ దిస్ కరెక్ట్? పూణే మరియు నాగ్పూర్లో విక్రయించబడిన ఇండియా టుడే మ్యాగజైన్లో మొత్తం సంఖ్యను కనుక్కోండి. ఇక్కడ 40% ఆఫ్ 4500, 40% ఆఫ్ 4500. సో ఇక్కడ వచ్చేసి 35% ఆఫ్ 800. సో ఇది 90 and 180 కరెక్టే. 35% అంటే 30% ఎంత అవుతుంది? 2400 అవుతుంది. 50% అంటే 4000, అంటే ఇది 2800 అవుతుంది. 2800 అవుతుంది. సో ఓవరాల్ మీకు ఎంత వస్తుంది? 4600 వస్తుంది. రెండింటి మొత్తం కనుక్కోమన్నాడు కాబట్టి 4600. సో దిస్ ఈజ్ ఆల్ గైస్. హోప్ దిస్ సెషన్ వాస్ హెల్ప్ఫుల్. ఒకవేళ హెల్ప్ఫుల్ అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద సెషన్ and don't forget to subscribe to the channel and click on the bell button and click on all to get never ending updates, useful updates from us. Okay, so hope this was helpful. Meet you with other important update. Thank you. Have a nice day.